హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన కుకింగ్లో ఎగ్స్ తోటి ఎప్పుడు ఫ్రై కర్రీయే కాకుండా ఇలా రెండు కలిపేసి చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా దీనికోసం ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి దానిలోకి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి ఆనియన్స్ వేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం. తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇలా ఆనియన్స్ మగ్గిన దాంట్లోకి కొంచెం జీలకర్ర తీసుకోండి. తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీలు చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక దీనిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు తీసుకుందాం. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. తర్వాత ఇలా టమోటాలన్నీ స్మాష్ అయ్యి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు దీనిలోకి ఎగ్ పగలగొట్టి వేసేసుకుందాం. తర్వాత ఎగ్స్ కలపొద్దండి, మూత పెట్టేసి అలాగే మగ్గనిస్తే ఇలా ఉంటుంది. తర్వాత ఒక్కొక్కటి తిప్పేసుకుందాం. ఎమ్మటే కలిపేస్తే ఈ సువాసన ఇంకా బాగోదండి, ఇలాగా ఉండదు. ఇప్పుడు ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉంచుకుందాం. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి మగ్గనిద్దాం. తర్వాత ఇలా తీసి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, మళ్ళీ ఇంకోసారి కలిపేసుకుందాం. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. యమ్మీగా అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు చేసుకోండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్